ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. నామినేషన్ల పరిశీలన ముగియడంతో రేసులో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు జనసేన సింబల్ను కేటాయించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయనగరం టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాసు సింబల్ రావడంతో టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థులు కృష్ణకిషోర్ కు, రావు సుబ్రహ్మణ్యంకు, జగ్గంపేట జనసేన రెబెల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించబడ్డాయి. అలాగే మచిలీపట్నం జగ్గయ్యపేట స్వతంత్ర అభ్యర్థులకు, ధర్మవరం రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపులు జరిగాయి. గుంటూరు, విజయవాడ పార్లమెంటు నవతరం పార్టీ అభ్యర్థులకు, కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈసీ నిర్ణయంతో జనసేన, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఈసీ ఉంచింది. నవతరం పార్టీకి ఇప్పటి వరకు 3 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. జనసేన పోటీ చేసే సీట్లతో పాటు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. పరిస్థితి గమనించిన జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. పొత్తుల్లో భాగంగా కొద్ది సీట్లకు తాము పోటీ చేస్తున్నట్లు అందులో ప్రస్తావించింది. మరోవైపు ఇదే అంశంలో తన వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది టీడీపీ అధిష్టానం. ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులు కేటాయించవద్దని అందులో పేర్కొంది. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను జనసేన అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలో తమ పార్టీ నెంబర్ ఎంతో చెబుతూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.